వెల్కమ్ టు విజువల్ టీవీ. బులెటిన్ల ముందుగా హెడ్లైన్స్ చూద్దాం. రాష్ట్రంలోనే తొలి నీరాకేఫ్ ఏర్పాటుకు శ్రీకారం. మంత్రులు కేటీఆర్, శ్రీనివాస్ గౌడ్ కలిసి శంకుస్థాపన. దేశంలో 12 లక్షలు దాటిన కరోనా కేసులు. గత 24 గంటల్లో కొత్తగా 45,720 కరోనా పాజిటివ్ కేసులు. ఇండియా ఐడియాస్ సమ్మిట్ 2020లో పాల్గొన్న మోడీ. ఇండియాలో పెట్టుబడులకు సరైన సమయం ఇదే. కుప్పంలో కీలక నేత టీడీపీకి రాజీనామా. పార్టీలో ఎదగనివ్వలేదని చంద్రబాబు ఆవేదన. ఇక వార్త వివరాల్లోకి వెళ్తే ఇండియాలో పెట్టుబడులు పెట్టడానికి ఇదే సరైన తరుణమని ప్రధానమంత్రి నరేంద్ర మోదీ అన్నారు. ఇండియా సమ్మిట్ 2020లో మాట్లాడిన మోదీ ఇన్వెస్ట్మెంట్ అవసరాన్ని నొక్కి చెప్పారు. అవకాశాల గడ్డగా ఇండియా అవతరిస్తోందన్నారు. ఇండియా యుఎస్ స్నేహం గతంలో సరికొత్త ఎత్తులను తాకిందని, ఇప్పుడు ప్రపంచం మళ్లీ కోలుకోవడానికి ఈ రెండు దేశాల ఫ్రెండ్షిప్ హెల్ప్ అవసరమవుతోందన్నారు. ఇండియాలో ఇన్వెస్ట్మెంట్ కు ఇదే కరెక్ట్ టైం అని, ఇరు దేశాల పరస్పర వృద్ధికి అమెరికా కంపెనీలు ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలని మోడీ చెప్పారు. ప్రధాని మోడీ పాల్గొన్న ఈ వర్చువల్ సమ్మిట్ లో విదేశాంగ శాఖ మంత్రి ఎస్ జయశంకర్, యుఎస్ సెక్రటరీ ఆఫ్ స్టేట్ మైక్ పాంపియో తదితరులు పాల్గొన్నారు. केंद्रीय मंत्रिपरिषद के मेरे सहयोगी गजेंद्र सिंह शेखावत जी, जितेंद्र सिंह जी, रतनलाल कटारिया जी, मणिपुर से सांसद और विधानसभा के सभी जनप्रतिनिधिगण और मणिपुर के मेरे प्यारे भाई और बहनों, ऐखना, मयांबू, खुरू नजरी, आज का ये कार्यक्रम इस बात का उदाहरण है कि कोरोना के इस संकट काल में भी देश रुका नहीं है, देश थमा नहीं है और देश थका भी नहीं है. जब तक वैक्सीन नहीं आती है, जहां कोरोना के खिलाफ हमें मजबूती से लड़ते रहना है, विजयी होना है, वहीं विकास के कार्यों को भी पूरी ताकत से आगे बढ़ाना है. इस बार तो पूर्वी और उत्तर पूर्वी भारत को एक तरह से दोहरी चुनौतियों से निपटना पड़ रहा है. नॉर्थ ईस्ट में फिर इस साल भारी बारिश से काफी नुकसान हो रहा है. अनेक लोगों की मृत्यु हुई है. अनेक लोगों को अपना घर छोड़ना पड़ा है. मैं सभी प्रभावित परिवारों के प्रति संवेदना व्यक्त करता हूं. इस मुश्किल घड़ी में मैं आप सब దేశంలో కరోనా వైరస్ వైర విహారం చేస్తోంది. గత వారం రోజులుగా 32,000కు పైగా పాజిటివ్ కేసులు నమోదవుతున్నాయి. నిన్న 37,000కు పైగా కరోనా కేసులు నమోదవగా ఈ రోజు రికార్డు స్థాయిలో 45,000కు పైగా మంది కరోనా బారిన పడ్డారు. దీంతో దేశంలో కరోనా టెస్టులు 12 లక్షలు దాటాయి. దేశవ్యాప్తంగా గత 24 గంటల్లో కొత్తగా 45,720 కరోనా పాజిటివ్ కేసులు నమోదయ్యాయి. దీంతో దేశంలో మొత్తం కరోనా కేసుల సంఖ్య 12,38,635కు చేరింది. అదేవిధంగా ఇప్పటివరకు నమోదైన మొత్తం కేసుల్లో 4,26,457 కేసులు యాక్టివ్లో ఉండగా మరో 7,82,6
606 మంది బాధితులు కోలుకున్నారు. నీరా స్టాల్ గౌడ వృత్తి వారి అస్తిత్వానికి ప్రతీకగా నిలుస్తోందని రాష్ట్ర ఐటీ మున్సిపల్ శాఖ మంత్రి కేటీఆర్ అన్నారు. రాష్ట్రంలోనే తొలి నీరా కేఫ్ ఏర్పాటుకు నగరంలోని నెక్లెస్ రోడ్లో మంత్రులు కేటీఆర్, శ్రీనివాస్ గౌడ్ కలిసి శంకుస్థాపన చేశారు. ఈ సందర్భంగా అక్కడ ఏర్పాటు చేసిన సమావేశంలో మంత్రి కేటీఆర్ ప్రసంగించారు. తెలంగాణ ప్రజల్లో ఎంతో వృత్తి నైపుణ్యం ఉందన్నారు. రాష్ట్రంలో గీత వృత్తిపై ఆధారపడి 2 లక్షల మందికి పైగా జీవిస్తున్నారని తెలిపారు. కుల వృత్తుల అభివృద్ధిలో గ్రామీణ ఆర్థిక వ్యవస్థ బలోపేతం అవుతోందని సీఎం కేసీఆర్ నమ్మకమని కేటీఆర్ స్పష్టం చేశారు. రాష్ట్రంలో కల్లు గీత వృత్తిపై సీఎం కేసీఆర్ ప్రత్యేక దృష్టి సారించారని మంత్రి శ్రీనివాస్ గౌడ్ స్పష్టం చేశారు. ఏళ్ల క్రితం నుంచి కల్లు గీత వృత్తి ఉందని ఆయన గుర్తు చేశారు. గీత వృత్తికి అనుబంధంగా ఎన్నో వృత్తుల వారు అభివృద్ధి చెందారు. కల్లు గీత వృత్తి పన్ను రద్దు కోసం ఎన్నో పోరాటాలు జరిగాయి. ఈ పన్ను రద్దు కోసం ఏ ప్రభుత్వమూ తీసుకోని నిర్ణయాన్ని సీఎం కేసీఆర్ తీసుకున్నారు. క్రీడల శాఖ మంత్రివర్యులు యువజన సర్వీసులు క్రీడల శాఖ మంత్రివర్యులు గౌరవనీయులు మీ అందరికీ ఆప్తులు. మరి ఈరోజు రాష్ట్రంలోని గౌడన్నలందరికీ, రాష్ట్రంలో ఉండే గీత కార్మికులందరికీ, గౌడ సోదరులందరికీ ఒక హైదరాబాద్లోని ఒక ప్రముఖమైన వేదికలో ఒక అస్తిత్వాన్ని తాము గర్వంగా చాటుకునే విధంగా ఈరోజు ఈ నీరా కేఫ్ ప్రారంభోత్సవానికి మమ్మల్ని అందరినీ కూడా ఆహ్వానించిన పెద్దలు మంత్రివర్యులు అన్న శ్రీనివాస్ గౌడ్ గారికి, గౌరవనీయులు పెద్దలు అన్న రాష్ట్ర పశుసంవర్ధక శాఖ మరియు సినిమాటోగ్రఫీ శాఖ మంత్రివర్యులు అన్న తలసాని శ్రీనివాస్ యాదవ్ గారు, గౌరవ రాష్ట్ర రవాణా శాఖ మంత్రివర్యులు సహచరులు మిత్రులు పువ్వాడ అజయ్ కుమార్ గారు, స్థానిక శాసనసభ్యులు గౌరవనీయులు పెద్దలు అన్న దానం నాగేందర్ గారు, శాసన మండలి మాజీ అధ్యక్షులు పెద్దలు అన్న స్వామి గౌడన్న గారికి, అన్న గౌరవనీయులు రాజేంద్రనగర్ శాసనసభ్యులు ప్రకాశ గౌడన్న గారికి, సోదరులు మిత్రులు హైదరాబాద్ మేయర్ బొంతు రామ్మోహన్ గారు, శాసన మండలి సభ్యులు గౌరవనీయులు గంగాధర్ గౌడ్ గారు, బాల్సాని లక్ష్మీనారాయణ గారు, పెద్దలు రాష్ట్ర చీఫ్ సెక్రటరీ గారు గౌరవనీయులు సోమేష్ కుమార్ గారు, మన నగర పోలీస్ కమిషనర్ అంజనీ కుమార్ సిన్హా గారు, వేదిక పైన ఉన్న గౌరవ మాజీ శాసనసభ్యులు సత్యనారాయణ గౌడ్ గారు, స్థానిక కార్పొరేటర్ శ్రీమతి విజయారెడ్డి గారు, సోదరులు కార్పొరేటర్ గారు దొడ్ల వెంకటేష్ గౌడ్ గారు, మన పెద్దలు రాజేశం గౌడ్ గారు, మన నాగేందర్ గౌడ్ అన్న గారు, మాజీ పార్లమెంట్ సభ్యులు, ఈ నీరా గురించి ఒకసారి కాదు ఎన్నోసార్లు మరి గౌరవ ముఖ్యమంత్రి గారితో మాతో అందరితో కూడా చాలా విధాలుగా పర్సూ చేసిన గౌరవనీయులు మాజీ పార్లమెంట్ సభ్యులు డాక్టర్ నర్సయ్య గౌడ్ గారు, సోదరులు మన యువ నాయకుడు ఆంజనేయ గౌడ్ గారు, బీసీ కమిషన్ సభ్యులు శ్రీనివాసరాజు గారు, సెక్రటరీ గారు, కార్యక్రమానికి విచ్చేసిన పాత్రికేయ మిత్రులకు, వేదిక ముందున్న గౌడన్నలందరికీ పేరు పేరున హృదయపూర్వక నమస్కారం, శుభాకాంక్షలు కూడా నేను తెలియజేసుకుంటాను. సీనన్న మాట్లాడిన తర్వాత చెప్పేందుకు ఏం మిగలేదు, మొత్తం చెప్పేసిండు. నేను చెప్దాం అనుకుంటే కూడా ఏం లేదు. కానీ ఒక్కటి మాత్రం వాస్తవం, తెలంగాణ రాష్ట్రం ఏర్పడ్డ తర్వాత ముఖ్యమంత్రి గారు ఒక మాట అన్నారు, మనం ఎప్పుడు స్కిల్ డెవలప్మెంట్ అని మాట్లాడతాము, స్కిల్ డెవలప్మెంట్ గురించి మాట్లాడుతుంటాము. స్కిల్ డెవలప్మెంట్ మంచిదే, కానీ ఆల్రెడీ డెవలప్ అయిన స్కిల్ ఎంతో ఉంది తెలంగాణలో. ఆల్రెడీ నైపుణ్యం ఉన్నవాళ్ళు, సత్తా ఉన్నవాళ్ళు, కుల వృత్తుల్లో, చేతి వృత్తుల్లో మరి సొంతంగానే సామర్థ్యాన్ని సంపాదించుకున్న వాళ్ళు దశాబ్దాలుగా, శతాబ్దాలుగా ఇదే వృత్తిలో ఉన్న వాళ్ళు చాలా మంది ఉన్నారు. ముందు వాళ్ళని చూసుకోండి, వాళ్ళని బలోపేతం చేయండి అని చెప్పి ముఖ్యమంత్రి గారు గట్టిగా చెప్పడం జరిగింది. అందులో భాగంగానే గౌరవ మంత్రివర్యులు శ్రీనివాస్ గౌడ్ గారి నేతృత్వంలో ఈరోజు 1-2 కాదు ఎన్నో రకాల కార్యక్రమాలు గీత కార్మికుల సంక్షేమం కోసం ప్రభుత్వం అమలు చేస్తున్న విషయం ఒకసారి పునశ్చరణ కావచ్చు, చెప్పిందే చెప్పడం కావచ్చు, కానీ మళ్ళీ ఒకసారి మీతో కొన్ని వాస్తవాలు పంచుకోవాల్సిన అవసరం ఉంది. రాష్ట్రంలో 4,394 టాడీ కోఆపరేటివ్ సొసైటీలు ఉంటే, అదే దాంతోపాటు మళ్ళీ టీఎఫ్టీలు కూడా మరొక 3,746 ఉంటే, మొత్తం ఈ వృత్తి మీద డైరెక్ట్గా ఆధారపడి జీవిస్తున్న కార్మికులు, గీత కార్మికులు దాదాపు 2,30,000 మంది పై చిలుకున్నారు. వీరందరికీ సంబంధించి ఇప్పుడే పెద్దలు మంత్రివర్యులు శ్రీనివాస్ గౌడ్ గారు చెప్పినట్టు వీరందరికీ లాభం చేకూర్చే విధంగా 2017 సంవత్సరంలో జీవోఎంఎస్ 53 తీసుకొచ్చి అప్పటిదాకా 50,000 ఉన్న ఎక్స్గ్రేషియాను పెంచి మరి ఇప్పటికే 5 లక్షలు చేసి
28,13,00,000 నష్టపరిహారం కింద టీడీపీ సీనియర్ నేత మాజీ మంత్రి గంటా శ్రీనివాసరావు టీడీపీకి గుడ్ బై చెప్పనున్నట్లు సమాచారం. వైసీపీలో చేరడానికి రంగం సిద్ధం చేసుకున్నట్లు తెలుస్తోంది. ఇప్పటికే సీఎం జగన్ తో సన్నిహితంగా మెలిగే కీలక నేతలతో మంతనాలను కూడా ముగించినట్లు సమాచారం. గంటా చేరికకు సీఎం జగన్ నుంచి క్లియరెన్స్ కూడా వచ్చినట్టు తెలుస్తోంది. ఈ మేరకు ఆయనతో మంతనాలు చేసినట్లు గంటా సన్నిహితులు పేర్కొంటున్నారు. ఆగస్టు 15న ఇళ్ల స్థలాల పంపిణీ కార్యక్రమాన్ని నిర్వహించాలని జగన్ ప్రభుత్వం తలపిస్తోంది. ఈ కార్యక్రమం వేదికగానే గంటా వైసీపీ కండువా కప్పుకోనున్నట్లు సమాచారం. హైదరాబాద్ నగరంలో పలు ప్రాంతాల్లో గురువారం తెల్లవారుజాము నుంచి భారీ వర్షం కురిసింది. రాత్రంతా ఉక్కపోతకు గురైన సిటీ ప్రజలు ఉదయం వాన కురియడంతో కాస్త ఉపశమనం కలిగింది. పలు ప్రాంతాల్లో వర్షపు నీరు నిలిచిపోయింది. సోమాజిగూడ, అబిడ్స్, దిల్సుఖ్ నగర్, కోటి, కుక్కట్పల్లి, మియాపూర్, కుత్బుల్లాపూర్, ఎల్బీ నగర్, ఉప్పల్, తార్నాక, సికింద్రాబాద్, బోయిన్పల్లి, తిరుమలగిరి, అల్వాల్, మారేడుపల్లి, బేగంపేట, పంజాగుట్ట, ఖైరతాబాద్, బంజారాహిల్స్, జూబ్లీహిల్స్, మైదీపట్నంతో పాటు పలు ప్రాంతాల్లో వాన పడింది. తెలుగుదేశం పార్టీ నేత మాజీ మంత్రి దేవినేని ఉమా జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వంపై సంచలన వ్యాఖ్యలు చేశారు. కరోనా వైరస్ మహమ్మారిని అరికట్టడంలో పూర్తిగా విఫలమయ్యారని అన్నారు. అయితే కరోనా వైరస్ ను తేలికగా కొట్టివేయడం వల్లనే సామాజిక వ్యాప్తికి కారణమైందని ఘాటు విమర్శలు చేశారు. ప్రాణాలు పోతున్నా అంబులెన్సులు రావడం లేదని ఆరోపించారు. అంతేకాక అంబులెన్సుల పేరుతో 307 కోట్ల రూపాయల భారీ కుంభకోణానికి పాల్పడ్డారని సంచలన ఆరోపణలు కూడా చేశారు. అయితే ప్రభుత్వ ఆసుపత్రుల్లో వెంటిలేటర్లు, పడకల కొరత ఉందని, అందుకు సంబంధించిన శ్వేతపత్రం వెంటనే విడుదల చేయాలని జగన్ సర్కార్ను డిమాండ్ చేశారు. మార్చి నెల 3వ వారం 21వ తారీఖున 5 కేసులు కరోనా కేసులు బయటపడితే జూలై 22 ఈ రోజుకి ఇంకా ఈరోజు రిపోర్ట్ బయటికి రాలేదు. 58,668 కేసులు నమోదయ్యాయి. కేవలం ఈ 5 నెలలు దగ్గర 5 కేసుల నుంచి 58,668 కేసులకి రాష్ట్ర ప్రభుత్వం మరి నమోదయ్యాయి ప్రభుత్వంలో. అదేవిధంగా దగ్గర 758 మంది మరి ఈరోజుకి చనిపోవడం జరిగింది. ఇంకా 20,204 మంది యాక్టివ్ కేసులు ఉన్నాయని కూడా వార్తలు వస్తూ ఉన్నాయి. ఇవాళ దగ్గర ఏదైతే ప్రభుత్వం యొక్క నిర్లక్ష్యం, బాధ్యతారాహిత్యం, డైవర్షన్ టాక్టిక్స్, కరోనా బారిన పడి ప్రాణాల అరచేతిలో పెట్టుకొని రాష్ట్ర వ్యాప్తంగా 13 జిల్లాల్లో అన్ని వర్గాల ప్రజలు, వీళ్ళు వాళ్ళని లేదు, అన్ని వర్గాల ప్రజలు కూడా ఇవాళ ఇంత ఇబ్బంది పడతా ఉంటే ఓ పక్కన పోలీస్ దెబ్బలు, లాఠీ దెబ్బలు, పోలీస్ జీబుల్లోంచి దూకి మాస్క్ లేదని కింద పడి తలపగిలి చనిపోయారంట. లాయర్ ఇంటి మీదకి వెళ్ళి తలుపులు పగల కొడటానికి లాయర్ని అరెస్ట్ చేయటం. శిరోమండనం నిన్న సీతానగరం పోలీస్ స్టేషను మాస్కులు అడిగిన డాక్టర్ని సస్పెండ్ చేయటం. ఇవన్నీ కూడా ఈ 5 నెలల్లో ఎన్ని కార్యక్రమాలు ఈ ప్రభుత్వం జరిగినాయో కళ్ళకు కట్టినట్టు కనపడతా ఉన్నాయి.
కేవలం ముఖ్యమంత్రి గారి బాధ్యతారాహిత్యమైన ప్రకటనలు కళ్ళ కట్టినట్టు కనపడతా ఉన్నాయి. కేవలం నిమ్మగడ్డ రమేష్ కుమార్ ను ఎస్సీసీగా నియమించి హైకోర్టు ఉత్తర్వులను తక్షణమే అమలు చేయాలని ప్రభుత్వ ప్రధాన కార్యదర్శికి గవర్నర్ ఆదేశించడం ప్రజాస్వామ్య విజయమని మాజీ మంత్రి సోమిరెడ్డి చంద్రమోహన్ రెడ్డి అన్నారు. రాష్ట్ర ప్రభుత్వం ఇప్పటికైనా రాజ్యాంగ సంస్థల గౌరవాన్ని, విలువలను కాపాడటంలో పొరపాట్లు చేయకుండా ప్రవర్తిస్తుందని ఆశిస్తున్నామన్నారు. గవర్నర్ గారు విశ్వభూషణ్ గారు స్టేట్ ఎలక్షన్ కమిషనర్ నిమ్మగడ్డ రమేష్ కుమార్ గారి విషయంలో చాలా క్లియర్గా ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వ ప్రధాన కార్యదర్శికి ఆదేశాలు ఇచ్చాడు. హైకోర్టు ఉత్తర్వుల్ని అమలు చేయాలా అని చెప్పాడు. ఇది రాజ్యాంగ విలువలను పరిరక్షించడంలో న్యాయ వ్యవస్థ పాత్రను ఎవరైనా సరే శిరసావహించక తప్పదని చెప్పి తన ఉత్తర్వుల ద్వారా సందేశం ఇచ్చినాడు ఆయన. ఇప్పటికే ప్రభుత్వం తెగిందాక లాగింది. ఇది మంచిది కాదు. హైకోర్టులు, సుప్రీంకోర్టులు ఎవరిని మేము లెక్క చేయమంటే ఎవరు అతీతులు కాదు. నేను ఒకటి చెప్తుండా, ఇప్పుడు కూడా గవర్నర్ గారి ఉత్తర్వులని నిర్లక్ష్యం చేస్తే ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వంలో టాప్ అఫీషియల్స్ బలి కాక తప్పరు. ఇప్పటికైనా ఆర్డర్స్ని వెంటనే ఇంప్లిమెంట్ చేయటం. కుప్పం నియోజకవర్గంలో తెలుగుదేశం పార్టీ కీలక నేత మాజీ ఏఎంసీ చైర్మన్ గుడిపల్లి మాజీ ఎంపీ చంద్రశేఖర్ ఆ పార్టీకి గుడ్ బై చెప్పారు. ఈ మేరకు రాజీనామా పత్రంను సమర్పించారు. గత 31 సంవత్సరం నుండి తెలుగుదేశం పార్టీలో ఒక సైనికుడిగా పనిచేశారన్నారు ఆయన. తాను వెనుకబడిన తరగతులను చెందిన వాడిని కావడంతో తనని పార్టీలో ఎదగనివ్వకుండా అణగదొక్కారన్నారు. ఎన్నో సంక్షేమ కార్యక్రమాలు ఈరోజు ఇప్పటికీ కేవలం ఈ సంవత్సరం రోజుల్లోనే బ్రహ్మాండంగా సంక్షేమ కార్యక్రమాలు చేస్తూ ఉన్నారు. రాబోయే రోజుల్లో గౌరవనీయులు జన హృదయ నేత పూజ్యులు అంటే వైఎస్ రాజశేఖర రెడ్డి గారి అడుగుజాడు నడుస్తున్నటువంటి వైఎస్ జగనన్న గారి ఆశీస్సులతో, పెద్దిరెడ్డి అన్న గారి ఆశీస్సులతో, మోపిదేవి వెంకటరమణ గారి ఆశీస్సులతో మేమందరూ కూడా ప్రజలకు సేవ చేయాలని చెప్పి కుప్పం నియోజకవర్గంలో చాలా కార్యక్రమాలు ఇంకా చేయాల్సిన కార్యక్రమాలు ఉన్నాయి. వాటిందరూ కూడా కుప్పం నియోజకవర్గ వైఎస్ఆర్సీపీ కన్వీనర్ సోదరులు భరత్ గారి కూడా ఆధ్వర్యంలో ఇంకా చాలా మంది పెద్దలు ఉన్నారు. వాళ్ళందరూ ఆధ్వర్యంలో వైఎస్ఆర్సీపీలో మేమందరూ కూడా రిక్టర్ స్కేలుపై 7.6 తీవ్రతతో అలస్కా దక్షిణ తీరంలో సంభవించిన భూకంపం పెను ప్రభావాన్ని చూపించింది. దేశవ్యాప్తంగా ఎన్నో జాతీయ రహదారులు, వేల కొద్దీ భవనాలు దెబ్బతిన్నాయి. తీరం నుంచి ఆగ్నేయ దిశగా సముద్రంలో 105 కిలోమీటర్ల దూరంలో 17 మైళ్ల లోతున ప్రకంపనలు రాగా సునామీ హెచ్చరికలను సైతం జారీ చేసిన సంగతి తెలిసిందే. అయితే ప్రకంపనల తీవ్రత చాలా ఎక్కువగా ఉన్నప్పటికీ పలువురు ప్రజలకు దీని తీవ్రత పెద్దగా తెలియలేదని భూకంప పరిశోధకుడు మైకెల్ వెస్ట్ వెల్లడించారు. అలస్కాకు 160 కిలోమీటర్ల చుట్టుపక్కల వారి వరకు ప్రకంపనలు స్పష్టంగా తెలిసాయని, ఆపై 805 కిలోమీటర్ల వరకు ఉన్నవారు భూకంపం వచ్చినట్లు గ్రహించారని వెల్లడించారు. అలస్కా కాలమానం ప్రకారం మంగళవారం రాత్రి భూకంపం సంభవించగా ఇప్పుడు సోషల్ మీడియా భూకంపానికి సంబంధించిన చిత్రాలతో నిండిపోతోంది. ప్రాణ నష్టం జరగకపోయినా ఆస్తి నష్టం మాత్రం చాలా అధికంగానే ఉన్నట్టు తెలుస్తోంది. భూకంపం తర్వాత సునామీ హెచ్చరికలు రాగానే ప్రజలంతా కొండ ప్రాంతాలపైకి పరుగులు పెట్టారు. ఆపై తాము ఎదుర్కొన్న పరిస్థితులకు సంబంధించిన చిత్రాలను పోస్ట్ చేశారు. తెలుగు రాష్ట్రాల్లో రుతుపవనాలు చురుగ్గా కదులుతున్నాయి. దీని ప్రభావంతో ఆంధ్రప్రదేశ్, తెలంగాణలో పలు జిల్లాల్లో ఓ మోస్తరు నుంచి భారీ వర్షాలు పడే అవకాశం ఉంది. ఉత్తర కోస్తా, దక్షిణ కోస్తాలో గుంటూరు వరకు వర్షాలు కురుస్తున్నాయి. ఇటు మధ్య తెలంగాణ జిల్లాలోనూ భారీగా వర్షాలు పడుతున్నాయి.
బులెటిన్ ముగించే ముందు హెడ్లైన్స్ మరోసారి చూద్దాం. రాష్ట్రంలోనే తొలి నీరాకేఫ్ ఏర్పాటుకు శ్రీకారం. మంత్రులు కేటీఆర్, శ్రీనివాస్ గౌడ్ కలిసి శంకుస్థాపన. దేశంలో 12 లక్షలు దాటిన కరోనా కేసులు. గత 24 గంటల్లో కొత్తగా 45,720 కరోనా పాజిటివ్ కేసులు. ఇండియా ఐడియా సమ్మిట్ 2020లో పాల్గొన్న మోడీ. ఇండియాలో పెట్టుబడులకు సరైన సమయం ఇదే. ఇవి ప్రోగ్రామ్ డేట్స్. మరిన్ని అప్డేట్స్ కోసం చూస్తూనే ఉండండి విజువల్ టీవీ.